అందరిని మించిన ధనవంతుడు అలకాధిపతి అనగా కుబేరుడు. అందరిని మించిన ధనవంతుడు కుబేరుడు ఎలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మదేవుని కొడుకు పులస్త్యుడు, పులస్త్యుని కొడుకు విశ్రవసు, విశ్రవసు పెద్ద కొడుకు వైశ్రవణుడు అనగా కుబేరుడు. వైశ్రవుడు లంకాధిపతి అయి ఉండగా సవతి తల్లి కొడుకు రావణుడు అన్నను పారద్రోలి రాజ్యం ఆక్రమించాడు. వైశ్రవణుడు స్వస్థానం విడిచి కాశీపురానికి పోయి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆయన తపో వేడిమికి ముల్లోకాలల్లాడిపోయినాయి. జగత్ప్రలయం సంభవిస్తుందేమోనని భయంతో బ్రహ్మదేవులందరూ పోయి శంకరునితో చెప్పుకున్నారు. శివుడు వైశ్రవణునికి దర్శనమిచ్చి, భక్తాగ్రాని నీ తపస్సుకు ఆనందించాను. దేవశిల్పాచార్య మయబ్రహ్మ నిర్మించిన అలకాపురానికి నీవు యక్షరాజువై పాలింపుము. ప్రపంచంలో ఎవరికీ లేనంత గొప్పదనం నీకిచ్చుచున్నాను. అంతేకాకుండా నేనెప్పుడూ నీకు చెలికాడనై ఉంటానని వరమిచ్చాడు. వైశ్రవుడు మహాభాగ్యం అన్నాడు. ధనవంతులలో కుబేరుని మించిన వారు లేరు. సో ఇలా అయ్యాడు ధనవంతులలో అందరికన్నా మించిన ధనవంతుడు కుబేరుడు.